రైట్. అది ప్రాబ్లం అండి. సప్లై చైన్ మొత్తం ఈ చేతుల్లో తీసుకొని గుత్తాధిపత్యం చేసుకొని వాళ్ళకి కావాల్సిన రా స్పిరిట్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి. రైట్ అండి. వెంకట్ గురుమూర్తి గారు జాయిన్ అయ్యారు, ఒకసారి వారి దగ్గరికి వెళ్దామండి. వెంకట్ గురుమూర్తి గారు, సో చూశారు కదా, అంటే నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీటు, అలాగే దాంట్లో ఆయన లేవనెత్తిన అంశాలు, వాళ్ళ బ్రాండ్స్ గురించి కూడా చెప్పారు. ఆ బ్రాండ్స్ అన్నీ మీరు ప్రవేశపెట్టిన బ్రాండ్స్, మీ పరిపాలనా కాలంలో ప్రవేశపెట్టిన బ్రాండ్స్ ఏట ప్రతిపాదించడమో లేకపోతే ప్రవేశపెట్టినవో ప్రతిపాదించడమో, సో దాంతో మాకేం నిమిత్తం లేదనేది. రెండో అంశం ఏంటంటే వాసుదేవరెడ్డి మీరు ఎక్కడ కేసులు పెడతారని భయపడి దేశం దాటించేశారు వాసుదేవరెడ్డిని అని చెప్పేసి ఇంకో వార్త వస్తుంది సిఐడి వరంగా. మూడోది ఏంటంటే ఓ పక్క ఈ వర్షన్ ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారి వైపు నుంచి ఇంకో వర్షన్ ఏంటంటే అధికారులు మన మాట వింటలేదు అంటే. అంత 50 రోజుల తర్వాత కూడా అధికారులు మీ మాట వింటలేదండి మీ ప్రభుత్వంలో? వెంకట గురుమూర్తి గారు. ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకి, వాసుదేవన్ గారు, మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకి, అదేవిధంగా తెలంగాణకి నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేను మన మిత్రులు మాట్లాడిన అన్ని విషయాలు కూడా విన్నాను. ఒకటి, ప్రజాస్వామ్య దేశంలో ప్రతిపక్షం ఉండాలని కోరుకోవాలి ఎవరైనా కానీ. ప్రజాస్వామ్య దేశంలో ఈ ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షమే ఉండకూడదని కోరుకున్నటువంటి పార్టీ వైసీపీ పార్టీ, ఆ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే వాళ్ళు డోర్ తెరిస్తే వైనాట్ 175 ఏంటంటే దాని అర్థం ఏంటండి అంటే ప్రజాస్వామ్య దేశంలో ప్రతిపక్షం లేకుండా పరిపాలన చేద్దామని ఆయన ఉద్దేశం. అందుకనే కదా ఈ రోజున మన వైసీపీ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, ప్రతిపక్ష హోదా లేదు, 5 నిమిషాల కోసం అసెంబ్లీనా. దారుణమైన మాటలు అన్ని కూడా. 5 నిమిషాలు కాదు, అసెంబ్లీ అనేది ఒక పవిత్ర దేవాలయం లాంటిది. ఆ దేవాలయానికి వెళ్ళి ప్రజలు ఎందుకు పంపుతారు ఆ దేవాలయానికి? ఈ రాష్ట్రంలో సమస్యలు, నియోజకవర్గంలో సమస్యలు, బడుగు బలమైన వర్గాల కష్ట సుఖాలు మాట్లాడడానికి పంపుతారు. దాన్ని వదిలేసి మీరు ఢిల్లీలో వెళ్ళి ఏం జరిగిందని ఎన్ని రోజులైంది పరిపాలన ఇచ్చి అప్పుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. అంటే మీరు సాయంత్రం దివాళా తీసేస్తే, రాష్ట్రాన్ని దివాళా తీపిస్తే అప్పుడు ఏం చేయాలండి? కొంత స్టేబుల్ అయిన వరకు కూడా 1 సంవత్సరం పాటు ఇవన్నీ కూడా తప్పవు. అంత మాత్రాన ఇందాక మా బాబాయ్ బాలపాటి గారు చెప్పాడు, 1000 రూపాయలు పడతాకి ఎన్ని రోజులు పట్టిందంటే వాళ్ళకి 5 సంవత్సరాలు పట్టింది. మాకు ఎన్ని రోజులు పట్టింది? 5 రోజులు. ఆయన చెప్పారు వాలంటీర్లు లేకపోతే వ్యవసాయ ఆరోగ్యం అన్నారు. ఇంటింటికి వెళ్ళి తీసుకెళ్లి ఇచ్చిరాల డబ్బులు ఎంత ఆనందపడ్డారు ఆయనందరూ. కాబట్టి ఇవాళ ఒకటే మద్యం విషయంలో వచ్చేపాటికి కూడా నేను ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను. ఎవరండి అసలు మద్యం తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చింది ఎవరండి? మద్యం నిషేధం చేస్తారని చెప్పి మద్యం నిషేధం తర్వాత ఎన్నికలకు వెళ్తారని చెప్పింది ఎవరండి? మద్యం నిషేధం చేయకపోక మీ ఇష్టానుసారం మేమే బ్రాండ్లు ఇచ్చామంటున్నారు కదా, మేమే కొత్త బ్రోవరీస్ ఇచ్చామంటున్నారు కదా, మేమే ఇచ్చామంటున్నారు కదా. నేను అడుగుతున్నా, మరి మీరు పాత మద్యం ఏదైతే బ్రాండ్స్ ఉన్నాయో దాన్ని మీరు ఎందుకు అంటారు? ఎవరైనా సరే మార్కెట్ లో తీసుకొచ్చి సరుకు అమ్ముకునే విధానాన్ని ఎందుకు మీరు చేయలేకపోయారు? మీరు ఏదైతే ఉన్నటువంటి మద్యాన్ని మీ చెప్పు చేతుల్లో తీసుకుని మీ ఇష్టానుసారంగా తయారు చేసి మీరే అది ప్రజలకు పోసిన మాట వాస్తవం కదా. ఇవాళ నేను చెప్తా ఉన్నా, దాదాపుగా 50,000 పైచీలకు మద్యం వల్ల చనిపోయిన మాట వాస్తవం కదా. ఇవాళ కిడ్నీలు కానీ, లివర్ కానీ, పక్షవాతం కానీ, కంటి చూపు 5 లక్షల మందికి పోయిన మాట వాస్తవం కదా. ఇవాళ గుంటూరు హాస్పిటల్లోనే చూసుకున్నట్టయితే ఇవాళ గతంలో 353 మంది వైద్యం చేసుకుంటే దానికి సంబంధించి వాళ్ళు 4,913 మంది వైద్యం చేసుకున్నారు. అదేవిధంగా ఊపిరితిత్తులు బాధితులు 52%, కిడ్నీ బాధితులు 54%. ఈ విధంగా పెరగడానికి కారణం మీరు కాదా? ఎందుకంటే మీరు మరి అన్ని రాష్ట్రాల్లో అన్ని రకాల మద్యాలు దొరుకుతుంటే ఈ రాష్ట్రంలో ఎందుకు మీరు మా మద్యాలని పెట్టలేకపోయారు? మాకు చెప్పాలా? మీరు మద్యం నిషేధిస్తారని ఎందుకు చేయలేకపోయారో చెప్పాలా? రేట్లు ఎందుకు డబల్ చెప్పాలా? నేను వాళ్ళు చెబుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో మరి పరిపాలన చేయటానికి రావాలా, వ్యాపారం చేసుకుంటూ వచ్చినట్టు ఉంది. ఇవాళ బీసీఎస్సీ మైనారిటీ వర్గాలకు చెందిన వాళ్ళు ఈ మద్యాన్ని ఎక్కువ మంది తాగుతా ఉంటారు. ఈ బీసీఎస్సీ మైనారిటీ వర్గాల యొక్క శవాల పునాదుల మీద వ్యాపార సామ్రాజ్యం నిర్మాణం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదా అని చెప్పి నేను ఇవాళ అడుగుతా ఉన్నా మిమ్మల్ని. ఇవాళ మీరు ఎదురు చేసి మేము సన్నాయి మొక్కులకి మీరు ఇచ్చిరి అంటే మరి మేము ఇచ్చిన ఎందుకు చెప్పండి. ఇవన్నీ కూడా ఏంటంటే ఇవాళ ఆఖరికి
మొత్తం కూడా వాళ్ళ చెప్పు చేతల్లో తీసుకుని నేను అడుగుతున్నా, ఇందాక మన వాళ్ళు కూడా చెప్పారు, ఏమండి బ్రాందీ షాప్కి వెళ్తేనేమో డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలా, ఆ పక్కనేమో ఆ వాటర్ ప్యాకెట్లు అదే విధంగా గ్లాసులు ఇచ్చి అప్పటికేమో ఆన్లైన్ పేమెంట్ కొడతారు వెళ్ళి. చూసా ఆ గ్లాసులు ఆన్లైన్ పేమెంట్ కొట్టించుకున్నారు, వీడు కొట్టించుకోరు. ఎందుకంటే దోపిడీ కదా ఇదంతా కూడా. ఇవాళ కేవలం గతంలో ఉన్నటువంటి మద్యం పాలసీ ఏదైతే ఉందో కొన్ని వేల మంది దాని ద్వారా ఉపాధి పొందారు, కొన్ని లక్షల మంది దాంతో పనిచేసి ఉపాధి పొందారు. ఇవాళ కేవలం జగన్మోహన్ రెడ్డి యొక్క ధనదాహం కోసం మరి సొంత షాపులు పెట్టి ప్రభుత్వాన్ని అని చెప్పి ఆ కార్యకర్తలు పెట్టుకుని ఆ కార్యకర్తలు చెప్పు చేపలు షాపులు పెట్టుకుని అమ్మించుకున్నమాట వాస్తవం కదా. ఇది పచ్చిగా ఎవరడిగిన ఆంధ్ర రాష్ట్రంలో చెప్తారు వాసుదేవన్ గారు, నేను చెప్పే మాటలు కాదు. పచ్చిగా ఎవరైనా అడగండి తాకేవాళ్ళు చెప్తారు. ఇవాళ మీరు ఏ ముఖం పెట్టిన మాట్లాడతారు, 25 సంవత్సరాలు తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చిన మాట వాస్తవం కాదా, దానికి 600 కోట్లు కమిషన్ ఇచ్చిన మాట వాస్తవం కాదా. ఇవన్నీ కూడా వైట్ పేపర్ రిలీజ్ చేశాం. రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా వీటన్నిటిని కూడా మేము ఇవన్నీ కూడా ఈ యొక్క మద్యం పాలసీని కూడా తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తాం, రేట్లు కూడా అందుబాటులో తీసుకొస్తాం. మీరు ఇష్టానుసారంగా పేద పడుగు వాళ్ళైన వరకు వాళ్ళు కష్టపడి పనిచేసి సాయంత్రానికి ఒక 50 రూపాయలు 100 రూపాయలతో వాటర్ కొనుక్కుని తాగి ఇంటికి పోతారంటే దాన్ని ఎంత చేశారండి మీరు, ఎంత డబల్ రేట్లు పెంచారంటే 5 స్టార్ వాటర్ మాత్రం అందిస్తాన్న మద్యాన్ని ఇవాళ గ్రామానికి తీసుకుంటారు. ఓకే, మీరు షాపులు తగ్గించిన మాట వాస్తవే, ఏంటి తగ్గించింది లాభం ఏంటి చెప్పండి. వాసుదేవన్ గారు వీళ్ళు మొదటి సంవత్సరం మరి ఏదైతే షాపుల విషయం కూడా చూసుకున్నట్టయితే 4,380 షాపులు ఉండే దాన్ని 2,934 తగ్గించారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేపాటికి 3,392 చేశారు. దాంతో పాటు వాళ్ళ గ్రామానికి తీసుకొచ్చి కూడా అమ్ముతా ఉన్నారు. ఏంటి తీసుకొచ్చిన పాలసీ ఇవాళ ఖచ్చితంగా అసలు మద్యాన్నే నిషేధించి ఎన్నికలకు వెళ్తానటువంటి వ్యక్తులు ఇవాళ మద్యం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. అదేవిధంగా ప్రతిపక్షమే వద్దనుకున్న వ్యక్తులు ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది. దెయ్యాలు వేదాలు వహించినట్టుగా ఉంది. ఇక పరిపాలన విషయం అంటారా, ఇవాళ కొంతమంది అధికారులు ఏంటంటే వాళ్ళ ఇష్టానుసారంగా అలవాటు పడిపోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నమాట వాస్తవం. మేము వాళ్ళు ఒకే చెబుతా ఉన్నాం, ఇవాళ ప్రజాస్వామ్య దేశంలో ఇవాళ ప్రజలు మాకు పట్టం కట్టారు ఎన్డీఏకి. ఇవాళ అధికార యంత్రాంగం కూడా ప్రజలు దృష్టిలో పెట్టుకుని పనిచేయాలి. ఎందుకంటే అది కనీసం ఇవాళ ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే ప్రతి నెల జీతాలు 50 రోజులు అయిపోయింది కదా సార్. వెంకట్ గురుమూర్తి గారు 50 రోజులు అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రస్తావన ఉప ముఖ్యమంత్రి, అధికారులు మన మాట వింటం లేదు, 50 రోజులు దాటిపోయింది, ఇంకా ఎంత హనీమూన్ పీరియడ్ ఈజ్ ఓవర్ వాళ్ళకైనా మీకైనా, అవునా కదా? అవునండి. వాళ్ళు మీ మాట ఎందుకు వింటలేదు అంటే ఎక్కడో అదుపు తప్పినట్టుంది అంటే అసలు రాష్ట్రమే అదుపు తప్పింది, పరిపాలన గాడి తప్పింది, రాష్ట్రం అంతా కూడా అన్ని వ్యవస్థలు కూడా ఒప్పుకునిపోయి రాష్ట్రం అంతా కూడా అస్తవ్యస్తంగా ఉంది. ఎందుకంటే ఇవాళ ఐఏఎస్లు ఐపీఎస్ చూసుకోండి, వాళ్ళకి మేము పార్టీ అనేది ఏ పార్టీ అయినా 5 సంవత్సరాల అధికారంలో ఉంటది, ప్రజలు అనుకరిస్తే మళ్ళీ ఉంటాం, లేకపోతే లేదు. కానీ మరి సుదీర్ఘంగా ప్రజలకు సేవ చేయాల్సినటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లే ఏ విధంగా ప్రవర్తించారో మనం 5 సంవత్సరాలు చూసాం. ఇవాళ వాళ్ళు ఇంకా ఆ రకమైనటువంటి విధానంలోనే ఉంటారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మా అధికార యంత్రాంగం మేము మొత్తం కూడా మొన్న మంత్రులకి అదేవిధంగా వివిధ శాఖలకు చెందినటువంటి ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు అందరూ కూడా సమావేశం పెట్టారు. ఆ సమావేశంలో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యాలు కానివ్వండి, ఈ ప్రభుత్వం యొక్క నిర్దేశించుకున్నటువంటి మరి ఎన్నింటిని కూడా వాళ్ళ మొదలు పెట్టారు. మరి ఖచ్చితంగా ప్రభుత్వ యంత్రాంగం కూడా ఆ రకంగా ముందుకెళ్తాను. ఎందుకంటే 5 సంవత్సరాలు అలవాటు పడ్డారు కాబట్టి కొంచెం అలసత్వం ఉండి ఉండొచ్చు. ఖచ్చితంగా అది మార్చుకుంటారు. లేని పక్షంలో మార్చే బాధ్యత మేము తీసుకుంటాం, ప్రభుత్వం మేము తీసుకుంటది. ఖచ్చితంగా ప్రభుత్వం రెడ్ బుక్ ఇంకా ఓపెన్ చేయలేదు అన్నారు లోకేష్ గారు. అన్ని కూడా ఇంకొక మాట అండి, ఇంకొక మాట, మీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వెంకట్ గురుమూర్తి గారు ఆయన మాట్లాడుతూ నారా లోకేష్ ఇంకా రెడ్ బుక్ ఓపెన్ చేయలేదు, ఓపెన్ చేయకుండానే జగన్మోహన్ రెడ్డి గాబరా పడిపోయి ఢిల్లీ వెళ్ళి జంతర్ మంతర్లో గత్తరు చేశాడంటారు. ఓపెన్ చేయలేదా ఇంకా రెడ్ బుక్? వాసుదేవన్ గారు, ఇప్పుడు రెడ్ బుక్ గురించి కూడా చాలా మంది కామెంట్ చేస్తా ఉన్నారు. అసలు రెడ్ బుక్ ఏంటంటే, రెడ్ బుక్ ఎందుకు వచ్చిందంటే ఆనాడు నారా లోకేష్ బాబు గారు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఈ రాష్ట్రంలో యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్నటువంటి సందర్భంలో మొత్తం పేద బడుగు బలహీన వర్గాల కష్ట సుఖాలు,
కటగడలు, బాధలు, కన్నీరు, గాథలు, ఎంతమంది చనిపోయారండి, ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోయాయండి. ఇవాళ ఉపాధి హామీలో దాదాపుగా 2,500 కోట్ల రూపాయలు బిల్లులు చేయించమని కేంద్ర ప్రభుత్వం ఆనాడు రాష్ట్రానికి పంపితే ఆ పనులు చేసిన వారికి చెల్లించకపోవడం వల్ల 50 మంది గాంధీజీ కలవ జన గ్రామ స్వరాజ్యం కోసం రోడ్లు, బిల్డింగ్లు, సంపద తయారీ కేంద్రాలు, ఎల్ఈడి సిస్టమ్ ఇవన్నీ తీసుకొస్తే ఆ డబ్బులు కూడా చెల్లించకపోవడం వల్ల 50 మంది చనిపోయారండి. ఈ కష్టాలు అందుట్లో ఉన్నాయి. అదేవిధంగా ఎవరైతే అధికారులు ఇష్టాసారంగా ప్రవర్తించారో, రాజ్యాంగానికి వ్యతిరేకంగా, చట్టానికి వ్యతిరేకంగా, న్యాయానికి వ్యతిరేకంగా ప్రవర్తించారో వారి యొక్క పేర్లు ఉండే. అంతేగాని రెడ్ బుక్ అంటే అదేదో కక్ష సాధింపు కాదండి. పేదవాడి కష్టాలు, కన్నీరు, కడగళ్ళు ఆ రెడ్ బుక్. దాన్ని ఎందుకు ఓపెన్ చేస్తా ఉన్నామంటే ఇవాళ ఉపాధి హామీ బిల్లులు చెల్లిస్తే ఆ 50 కుటుంబాలు చనిపోయిన వాళ్ళ యొక్క ఆత్మ శాంతించింది. దానివల్ల రెడ్ బుక్ ఉపయోగపడింది. అదేవిధంగా ఒక అవినీతి అధికారిని లైవ్ లో పెడితే రాష్ట్రం బాగుపడింది. అదేవిధంగా కక్ష సాధించేటువంటి అధికార యంత్రాంగం ఐపీఎస్ కావచ్చు, మరి ఎవరైతే కింది స్థాయి సిబ్బంది కావచ్చు, ఎవరైతే ఉన్నారో వాళ్ళ కంట్రోల్లో పెడితే ప్రజలు సుఖంగా ఉంటారు. అది రెడ్ బుక్. కానీ రెడ్ బుక్ అంటే చాలా మంది అనుకుంటున్నారు ఏదో కక్ష సాధిస్తారు లోకేష్ బాబు గారు. అది కాదు, పరిపాలన గాడిలో పెడతారు. పేద బడుగు బలహీన వర్గాల కష్ట సుఖాలనే ప్రజల్ని ఆ సుఖాలను కాపాడతారు. దానికోసం రెడ్ బుక్. ఇవాళ నిజమే జగన్మోహన్ రెడ్డి గారికి మరి 5 సంవత్సరాలు బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఎంతమందిని చంపేశారండి, కొన్ని వందల మందిని చంపేశారు, ఆస్తి నష్టం చేశారు, ప్రాణ నష్టం చేశారు. ఒక దళితుడిని భాస్కర్ చంపేశారు, ఒక బిడ్డ అమర్నాథ్ గౌడ్ అప్పుడు సంబంధం కాల్ చేశారు. ఇంతమంది చేసి ఒకళ్ళన్నా పరామర్శించారండి, ఒక్కళ్ళ పరామర్శించారు. మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ శేఖర్ రెడ్డి గారు సమాధానం చెప్తారు. శేఖర్ రెడ్డి గారు చెప్పండి, ఆయన చాలా ప్రశ్నలు వేశారు. వాసుదేవన్ గారు, ఫస్ట్ మా బాలకోట అన్న మాట అన్నది నాకు బాగా నవ్వొచ్చింది. ఏంటంటే అంబేద్కర్ గారితో బాలకోట అన్న పోల్చుకున్నాడు. దయచేసి బాలకోట అన్న మీకు దండం పెడతా, కావాలంటే మీకు పాదాపి వందనం కూడా చేస్తాను, కానీ దయచేసి మీరు అంబేద్కర్ గారి లాంటి మహానుభావులతో తమరు పోల్చుకోవద్దన్న. ఎందుకంటే మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళే సిగ్గుపడతారని అంబేద్కర్ గారితో తమరు పోల్చుకుంటారు. జ్యోతిరావు పూలతో పోల్చారు జగన్మోహన్ రెడ్డి. అవి కూడా మేము ఉండాలి. మీరు కూడా మీ మాట్లాడే ముందు మీ మంత్రులు ఏ విధంగా పొగిడారు అసెంబ్లీలో ఆ రికార్డులు కూడా ఉన్నాయి. వాసుదేవ్ గారు దళితోద్యమం కోసం, దళితుల కోసం పనిచేసిన వ్యక్తి బాలకోటి గారు. ఆయన పోల్చుకున్నా కూడా తప్పలేదు. వాసుదేవన్ గారు స్టాప్ హిమ్. వాసుదేవ్ గారు ఆపండి. వాసుదేవ్ గారు ఒక మాట. ఒక్క నిమిషం రెడ్డి గారు, వైసీపీ రెడ్డి గారు ఉండండి. రెడ్డి గారు ఒక మాట. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశంలో రాజకీయ పార్టీ పెట్టి ఆయన